నమస్తే అండి, నా పేరు దేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు ముఖ్యంగా ఈరోజు మాకు డిమాండ్ ఏంటంటే మినీ వర్కులు మెయిన్ వర్కులుగా చేస్తూ జీవో ఇవ్వాలని ముఖ్య డిమాండ్. అలాగే 42 రోజులు మేము సమ్మె చేశాము గత డిసెంబర్ 12వ తారీఖున. అయితే రేపు డిసెంబర్కి సంవత్సరం కాబోతుంది. దానికి ఇంతవరకు మినిట్స్ కాపీ రూపంలో ఇచ్చారు గత ప్రభుత్వం, అది కూడా ఇంతవరకు కూడా మాకు అమలు లేదు. అలాగే మినీ వర్కర్స్ కి మాతో పాటు సమాన వేతనం ఇవ్వాలి, అలాగే వాళ్ళకి కూడా గ్రేట్ సూపర్ ప్రమోషన్ ఇవ్వాలి, అలాగే మెయిన్ వర్కులుగా చెయ్యాలి, అలాగే ఎక్కడైనా వేకెన్సీ ఉంటే వాళ్ళకి కూడా ప్రమోషన్ ఇవ్వాలని ముఖ్య డిమాండ్ ఇది. కాకపోతే ఇంతవరకు కూడా ఎన్నో చెందామని చెప్తున్నారు కానీ ఇంతవరకు చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 6 నెలలు కాబోతుంది. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న కారణంగా ఇంతవరకు కూడా మా గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. కనీస వేతనం కూడా మేము అడుగుతున్నాం. ఈ రోజు ధరలు చూస్తే చాలా ఆకాశాన్ని అంటున్నాయి. మేము గొంతని కోరికలు అయితే ఏం కోరడం లేదు. కనీస వేతనం 26,000 ఇవ్వమని అడుగుతున్నాం, కానీ దాని గురించి కూడా ఇంతవరకు కూడా పట్టింపు లేదు. కొన్ని ఎంతో కొంత మాకు కొంచెం కన్నీళ్ళు తుడిసిన దగ్గర ఎంతో కొంత పెంచుతాను కూడా మాట్లేదు. ఎంతకంత పెంచినట్టయితే మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా, అది కూడా లేకుండా ఈ రోజుకు కూడా మమ్మల్ని ఎలా దుఃఖపెడుతూనే ఉన్నారు. అది యాప్ మీద యాప్ ఎన్నో యాప్లు పెట్టి మమ్మల్ని చాలా హింసకు గురి చేస్తున్నారు. ప్రతిరోజు ఈ ప్రభుత్వం వచ్చిందా ప్రతిరోజు యాపే, ప్రతిరోజు టెన్షనే. శుభ్రంగా మనిషి కూడా ఈ రోజుకి మనిషి ఎవరు శుభ్రంగా హ్యాపీగా ఆరోగ్యంగా లేరు. అందరికీ బీపీలు షుగర్లు వచ్చేసి మాత్రమే ఉన్నారు. ఎందుకంటే ఒత్తిడి పన్ను ఒత్తిడి అంత దీనిగా ఉంది. ఆ పన్ను ఒత్తిడికైనా కనీస వేతనం ఇవ్వండి అంటే అది కూడా మాకు ఇవ్వలేదు. గతంలోని మన టీడీపీ ప్రభుత్వం గతంలో ఉండేటప్పుడు మాత్రం ఒక పూట స్కూల్ ఉండేది, కానీ ఇప్పుడు 2014 నుంచి మాత్రం 2 పూటల స్కూళ్లు పెట్టారు. 2 పూటల స్కూల్ అంటే 4 గంటల వరకు, ఉదయం 9 నుంచి 4 గంటల వరకు. అంతవరకు చెయ్యాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అలాగే పిల్లలకు కూడా సరైన నాణ్యమైన ఫుడ్ సరఫరా లేదు. అలాగే పిల్లలకి స్నాక్స్ 3 గంటల స్నాక్స్ అన్నారు, స్నాక్స్ కూడా లేదు. అలాగే గ్రేట్ 2022 గ్రేట్ సూపర్ రాశారు మా వాళ్ళు చాలా మంది. అవి 124 పోస్టులు పెండింగ్ లో ఉండిపోయి, అది కూడా ఇంతవరకు కూడా దాని గురించి మాట్లాడలేదు. ఏమనంటే కోర్టులో ఉంది, కోర్టు తేల్చుకోవడం చెప్తున్నారు తప్ప మరి గవర్నమెంట్ పరంగా ఇంతవరకు ఎటువంటి హామీ అయితే రాలేదు. అలాగే మా వాళ్ళు చాలా మంది ఆవేదన గురవుతున్నారు. మట్టి ఖర్చులు 20,000 రూపాయలు అడిగాము. అంగన్వాడీ ఉద్యోగం చేస్తూ కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి 20,000 రూపాయలు అడిగాము. అది కూడా ఇంతవరకు జీవో లేదు. గత ప్రభుత్వం మినిట్స్ కాపీ రూపంలో జీవో ఇస్తామని చెప్పారు, కానీ ఇంతవరకు జీవోలు ఇవ్వలేదు. అలాగే 62 సంవత్సరాల జీవో అది కూడా ఇచ్చామని చెప్పారు, కానీ ఇంతవరకు కూడా అతిగతి లేదు, దాని గురించి లేదు. అలాగే ప్రమోషన్స్ హెల్పర్స్ మిగతా ఎటువంటి హామీలు కూడా ఇంకా ఇంతవరకు మాకు నెరవేరలేదు.